వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మిస్ నికిత. ఈరోజు మనం వచ్చేసాము హైదరాబాద్ కొత్తగూడ శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉన్న స్పార్ హైపర్ మార్కెట్కి. వీళ్ళ దగ్గర మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెష్ హైజీనిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్లైన్ మార్కెట్ కన్నా తక్కువలో ఉన్నాయి. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే మనకి బయట మార్కెట్ కన్నా కూడా ది బెస్ట్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ మనకి డైరెక్ట్ ఆర్గానిక్ ఫార్మర్స్ నుండి తెప్పించి వాటి ఫ్రెష్నెస్ అండ్ మాయిశ్చర్ పోకుండా ఒక సపరేట్ ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీతో మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ హైజీన్ ఎన్విరాన్మెంట్లో మనకి సేల్ చేస్తున్నారు. వీళ్ళ ట్యాగ్ లైన్ చూస్తే ఫ్రెష్నెస్ అనే టర్మ్కి ఎంత వాల్యూ ఇస్తారు అనేది అర్థమవుతుంది. ఇఫ్ ఇట్స్ నాట్ స్పార్ ఫ్రెష్, ఇట్స్ జస్ట్ నాట్ ఫ్రెష్. సౌండ్స్ పర్ఫెక్ట్ కదా. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీద మీకు ఎవ్రీ టైమ్ క్రేజీ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళకి సంబంధించిన ఏ లొకేషన్ స్టోర్స్ అయినా మీరు విజిట్ అయ్యి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే నేను కూడా ఏం షాపింగ్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో గైస్, ప్రజెంట్ అయితే మనము స్పార్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెక్షన్లో ఉన్నాము. వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయని చాలామంది చెప్పారు. సో నేను కూడా పర్సనల్గా కొన్ని షాపింగ్ చేద్దామని వచ్చేసాను. ట్రాలీ కూడా తీసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడుకుందాము. సో ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నార్మల్గా మన కుకింగ్లో యూజ్ చేసేవి ఉన్నాయి. అండ్ ఇది కాకుండా మనకి స్పార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర నార్మల్ వెజిటబుల్సే కాకుండా మనకి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. అవి చూద్దాం రండి. సో డైరెక్ట్ అయితే మనం ఇక్కడ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ దగ్గరికి వెళ్తున్నాము. డైరెక్ట్లీ ఫస్ట్ ఇక్కడ ఇవి చూస్తున్నాము. సో దీంట్లో కూడా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మాట్లాడుకుందాము. అండ్ ఈ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకి కాంటినెంటల్ డిషెస్లో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో సలాడ్స్లో ఇలా యూజ్ చేస్తుంటారు. దీంట్లో మనకి వైడ్ రేంజ్ ఉన్నాయి. నాకు కూడా కొన్ని అయితే ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను ఇన్ని వెరైటీస్ ఉంటాయని. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి, డైరెక్ట్ ఆర్గానిక్వి ఉన్నట్టు ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ తెప్పించి మనకి ఇక్కడ సేల్ చేస్తుంటారు. సో ఫస్ట్ అయితే మనం క్యాబేజ్ లెట్యూస్ చూస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ నార్మల్గా బయట వెజిటేబుల్స్కి మనకి చిన్న చిన్న డెన్స్ డార్క్ స్పాట్స్ అలా కామన్గా ఉంటుంటాయి ఎలాంటి మార్కెట్స్లో అయినా. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి అలాంటివి ఏవీ లేకుండా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించినవి మాత్రమే తీసుకొస్తారు. సో ఇదైతే ఒకటి నేను పర్చేస్ చేసుకుంటున్నాను, దేనికైనా యూజ్ చేయొచ్చు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనకి క్యాప్సికమ్ ఉంది. దీంట్లో మనకి గ్రీన్ కలర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ ఉంది. మోస్ట్లీ ఈ క్యాప్సికమ్స్ అనేది మనము ఫ్రైడ్ రైస్లో చైనీస్ ఫుడ్స్లో ఎక్కువ చూస్తుంటాము. అలా కాకుండా మనం శాండ్విచ్లో కావాలన్నా కూడా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 79 రూపీస్ పర్ కేజీ పడుతుంది. అండ్ ఇదేంటంటే మనకి ఎస్పెషల్గా ఆర్గానిక్ కాబట్టి మనకి ఈ ప్రైస్ అండి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ చూసుకున్నట్టయితే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్లైన్ మార్కెట్స్ కన్నా కూడా మనకి ఇక్కడ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. సో ఇంకెక్కువ దీని గురించి కాకుండా మనం వెజిటబుల్స్ ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మనకి ఇక్కడ రెడ్ క్యాబేజ్ ఉంది. అండ్ దీంట్లోనే మనకి చిన్న సైజులో కావాలన్నా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వెయిట్ ప్రకారంగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదేంటండి, ఇది ప్యాక్ చాయ్. ఇది కూడా సేమ్ కాంటినెంటల్ కుషన్స్ అండ్ డిషెస్ కి యూస్ చేస్తాం. ఓకే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ గ్రాస్. ఈ సీజన్ లో చాలా బాగా యూస్ అవుతుంది ఇది యాక్చువల్లీ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్ ఏదైనా ఉన్నా కానీ డ్రై కాఫ్ ఇట్లాంటి. ఓకే, లెమన్ గ్రాస్ ఈవెన్ యూ కెన్ స్మెల్ యూస్ చెక్ చేయొచ్చు మీద. ఓకే, సో ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అంటున్నారు. మనకి ఈ విధంగా ప్యాక్ చేసి వచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి మనం స్మెల్ చూద్దాం. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ అలా కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి కాఫ్ కోల్డ్ ఉన్నా కూడా ఇది యూజ్ చేస్తారన్నారు. లెట్ మీ స్మెల్ దిస్. కంప్లీట్ లెమన్ యొక్క స్మెల్, మనం లెమన్ జ్యూస్కి యూజ్ చేసే స్మెల్ ఎలా వస్తుందో కంప్లీట్ లెమన్ స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటండి, పార్స్లే. ఓకే, సో ఇది దేనికి యూజ్ చేస్తారు? మన సలాడ్స్ ఎవ్రీథింగ్ ఈవెన్ డిష్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంటినెంటల్ డిషెస్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో జస్ట్ ఏంటంటే చాపింగ్ చేసేసి దాన్ని చికెన్ నాన్ వెజ్ వేరియంట్స్ కూడా సో కైండ్ ఆఫ్ గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తుంటాం అన్నట్టు. లేదు అంటే నార్మల్ బ్రేక్ఫాస్ట్లో ఎవరికైతే లీఫీ ఎక్కువ అలర్ట్ ఉంటుందో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయండి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కుకుంబర్ అని చెప్పుకోవచ్చు కదండి. జుకినీ ఎల్లో, జుకినీ గ్రీన్. ఓకే, జుకినీ ఎల్లో. అండ్ దీంట్లోనే మనకి ఇంకో కలర్ ఉంది జుకినీ గ్రీన్ అన్నట్టు. సో ఇవి కూడా మనకి సలాడ్స్లో యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, దిస్ ఇస్ లెట్యూస్ లీఫ్. ఓకే, దట్ టు పింక్ కలర్. పింక్ కలర్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాము. లెట్యూస్ పింక్ ఉంది ఇదైతే. సో ఇది కూడా మనకి సలాడ్స్లో యూజ్ చేస్తుంటారు కదండి. చూసారా, చాలా మాయిస్ట్గా ఉంది. కంప్లీట్ ఫ్రెష్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనం ఇది. కొన్ని ఏంటంటే డేస్ పాస్ అయిన కొద్దీ మనకి డ్రైనెస్ అనేది అర్థమైపోతుంది, లైక్ ఎండిపోయాయి అంటాంగా అలా ఉంటుంది. బట్ అలా కాకుండా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం వెరైటీ ఉంది? అండ్ దిస్ ఇస్ లెట్యూస్ ఐస్బర్గ్, చైనీస్ క్యాబేజ్ లాగా వస్తుంది. అచ్చా, చైనీస్ క్యాబేజ్, లెట్యూస్ ఐస్బర్గ్ అంటారు దీన్ని కూడా మనం సరే బర్గర్ లో వాటిలో వచ్చేసరికి ప్లేస్ చేసేది. ఎగ్జాక్ట్లీ ఇది ఏంటంటే మనకి లెట్యూస్ ఐస్బర్గ్ అని ఉందండి. సో మనకి ఈ నేమ్లోనే అర్థమైపోతుంది. బర్గర్స్లో దాంట్లో యూజ్ చేస్తుంటారు. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, మెక్డానల్డ్స్ లాంటి డిఫరెంట్ బర్గర్స్లో మనకి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అవకాడో ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ అవకాడో, చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ దీని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. బటర్ ఫ్రూట్, ఓకే, బటర్ ఫ్రూట్ చాలా మంది జ్యూసెస్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్లా కూడా యూజ్ చేస్తుంటారు, ఫ్రూట్స్లా కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఇంపోర్టెడ్ కాబట్టి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ పర్ కేజీ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక వెజిటేబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి లీక్ అంటున్నారు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ చెప్పొచ్చు. ఇది కూడా మనకి సలాడ్స్లో యూజ్ చేస్తుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెలేరీ ఉంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కొరియాండర్, అలా యూజ్ చేయొచ్చు. మనకి చూడడానికి కూడా అలానే ఉంది, బట్ కంప్లీట్లీ కూడా ఆర్గానిక్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వెజిటబుల్స్ మనం ఆల్రెడీ చూసేసాము. దీంట్లో మనకి ఇంకొక వెరైటీ వచ్చేసి బ్రొకోలీ ఉంది. సో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది, చాలా మంది హ్యాబిచువేటే కూడా దీనికి. సో ఇది కూడా మనకి చాలా ఫ్రెష్గా అండ్ మాయిస్ట్గా ఉంది. అండ్ దీని ప్రైస్ ఏంటంటే మనకి 199 రూపీస్ పర్ కేజీ అలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్లో ఉన్నాము. అండ్ ఫ్రూట్సే కాకుండా ఇంకొక వెజిటేబుల్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది కైండ్ ఆఫ్ గువాలాగా అనిపిస్తుంది, బట్ ఇది గువా కాదండి. సో అందరు పప్పులో కాలేసే గువా అనుకున్నట్టయితే ఇదేంటంటే మనకి చౌచౌ అని ఉందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలనుకున్నట్టయితే ఇది మనకి బెంగళూరు వంకాయ అని చెప్పేసి అంటే లైక్ బెంగళూరు బ్రింజాల్ అన్నట్టు. ఇది కూడా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 49 రూపీస్ పర్ కేజీ అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ అన్ని చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రేప్ ఫ్రూట్ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. అండ్ దీని పక్కనే మనకి ఇక్కడ ఆరెంజెస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ అండ్ స్వీట్ టామరిన్ ఉంది. సో చాలా మంది ఇష్టపడుతుంటారు స్వీట్ టామరిన్. మనకి ఎక్కడ కూడా దొరకదు, లైక్ రేర్ ప్లేసెస్ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే మనకి బ్లూబెర్రీస్ ఉన్నాయండి. అండ్ దీని పక్కనే మనకి ఫ్రెష్ ఆల్మండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ అలా పడుతుంది. అండ్ అవి కాకుండా మనందరికి చాలా మంది తెలిసినటువంటి కివీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ ఫార్మ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి కూడా కంప్లీట్ ఫ్రెష్ అండ్ కంప్లీట్ మాయిస్ట్గా ఉంది. సో చూస్తూనే అర్థమైపోతుంది ఇంత ఫ్రెష్గా అవైలబుల్లో ఉన్నాయో. ఇవి కూడా మనకి ప్యాకెట్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇలానే ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఎస్, సో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 129 రూపీస్ ఈచ్ పడుతుందండి. మార్కెట్ ప్రైస్ లైక్ ఆన్లైన్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్లో వస్తుందని చెప్పొచ్చు. అండ్ గైస్ మనం ఇప్పటివరకు కివీలో గ్రీన్ కలర్ ప్యాక్ ఉంది చూసామండి. సో దీంట్లో ఏంటంటే మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో చాలా మందికి తెలిసి ఉండదు. సో ఇలా 2 డిఫరెంట్ ఉంటుంది. ఒకటి గోల్డ్ ప్యాక్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ప్యాక్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ ప్యాక్ అనేది స్వీట్గా ఉంటాయి అండ్ గ్రీన్ ప్యాక్ అనేది కొంచెం సోర్గా అలా ఉంటుంది. అండ్ మనకి స్పార్లో వచ్చేసి ఆఫర్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ ప్యాక్ ఉన్న కివీ వచ్చేసి బై 1 get 1 ఫ్రీ ఉంది. అది కూడా మనకి 120 రూపీస్కి బై 1 get 1 వస్తుంది. సో మనం ఈ విధంగా 120 రూపీస్కి 2 ప్యాక్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈచ్ ప్యాక్లో మనకి 3 పీసెస్ 6 పీసెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కనే మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి పియర్స్ ఉన్నాయి. అందరికీ తెలిసినట్టుగా రెయినీ సీజన్లో చాలా బాగా దొరుకుతుంటాయి. అండ్ ఈవెంట్ మనకి ఇక్కడ చూసినట్టయితే టెక్స్చర్ బట్టి అర్థమైపోతుంది, కంప్లీట్ స్వీట్నెస్గా ఉంటుందండి. దీంట్లో మనకి ఏంటంటే లైట్గా పింక్ ఇంకా రెడ్ షేడ్ ఉన్నట్టయితే ఈ ఫ్రూట్స్ అనేది కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నట్టు. దీంట్లో కూడా మనకి చాలా ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఒకటి నేను టేస్ట్ చేసి మరి ఇవి టేస్ట్ ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆర్గానిక్ ఫ్రెష్ అని చెప్తున్నాం కదా. సో ఒకటైతే టేస్ట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టాఫ్ తోటి ఒకటి వాష్ చేయించుకున్నాను. సో ఇదైతే నేను వాష్ చేయించుకొని మరీ పెట్టుకున్నాను. ఒకసారి టేస్ట్ చేసి చెప్దాము. సో ఇదేంటి మనకి కంపారిటివ్లీ లైక్ యాపిల్ కైండ్లో వస్తుందండి. టేస్ట్ వచ్చేసి కంప్లీట్ స్వీట్ ఉంది కూడా. అండ్ టేస్ట్ వైజ్ కూడా మనకి డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. లైక్ నార్మల్గా పర్చేస్ చేసిన దానికి మనం కొంచెం ఫామ్లో పండించిన వాటికి ఆర్గానిక్ ఎలా టేస్ట్ ఉంటుందో అలా టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ ఉందండి. బట్ మనకి ఇక్కడ ఆఫర్ కింద 199 రూపీస్కి వస్తుంది. సో గైస్ నేనైతే టేస్ట్ చేశాను కాబట్టి నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి ఇలా షాపింగ్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం స్టోర్కి వచ్చి టేస్ట్ చేసి తీసుకుంటాను మాత్రం చెప్పకండి. మనం ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ చెప్పడానికి నేను శాంపుల్గా టేస్ట్ చేశాను. సో ఇవి వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ స్టాఫ్ చెప్పారు కొంచెం ఇలా రెడ్ కలర్ పింక్ కలర్లో ఉన్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుందని చెప్పారు కాబట్టి ఇవి టేస్ట్ చేసి తీసుకుంటున్నాను. ఎస్, అండ్ స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ పియర్స్ నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైక్ ఇవి కూడా బాగుంటుంది, గోల్డ్ కలర్ది మనకి స్వీట్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఇవి ఒక 2 ప్యాక్స్ తీసుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర మనకేంటంటే నార్మల్ ఎగ్జాటిక్కే కాకుండా నార్మల్గా మనకి దొరికే వెజిటేబుల్స్ రెగ్యులర్ బేసిస్ కుకింగ్కి యూజ్ చేసే వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా అన్ని ఫ్రెష్గా కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, రాడిష్ ఇలా డిఫరెంట్గా అన్ని వెజిటేబుల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలానే మనకి ఇక్కడ బిటర్ గోడ్ ఉందండి. కాకరకాయలో మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. లైక్ ఒకటి గ్రీన్ ఉంది అండ్ వైట్ ఉంది. వైట్ ఏంటంటే మనకి సీజన్ ప్రకారంగా రెయినీ సీజన్లో దొరుకుతూ ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్ సెక్షన్ దగ్గర ఉన్నాము. సో ఇదేంటంటే మనకి ప్యాక్ వైజ్గా ఉంటుందండి. అండ్ ప్యాక్ వచ్చేసి 5 kgs ప్యాక్ ఉంటుంది. ప్రైస్ 99 రూపీస్లో ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనకి నార్మల్గా మార్కెట్స్లో అయితే ఆనియన్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా వస్తుంటాయి, అలాంటప్పుడు వేస్ట్ అవుతుండే ఎక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని సైజెస్ అన్ని సపరేట్ చేసి గ్రేడింగ్ చేసి ఒక సింగిల్ సైజ్ తోటి మనకి ప్యాక్ అనేది చేస్తారు. ఇది ఒకటి ఇవ్వండి. సో మనకి ఇలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాకుండా ఒకటే సైజులో కావాలనుకున్నట్టయితే ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 99 రూపీస్కి ఒక ప్యాక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్ సెక్షన్కి వెళ్తున్నట్టయితే మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఆల్రెడీ కివి ఇంకా పియర్స్ టేస్ట్ చేసేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైనాపిల్ ఉంది. సో ఇది కూడా మనం ఒకటి తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి 59 రూపీస్ పర్ కేజీ పడుతుంది, కేజీ పరంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొమగనేట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ చీకు సపోటాస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపోర్టెడ్ ఆరెంజెస్ ఉన్నాయండి. అంటే మనకి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఆరెంజెస్ ఉన్నాయి. మీరు కలర్ చూసినా అర్థమైపోతుంది, కంప్లీట్లీ బ్రైట్గా ఉంది. అండ్ టేస్ట్ పరంగా చూసినా కూడా మనకి స్వీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంపోర్టెడ్లో నేను ఒక 2 to 3 తీసుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 to 3 తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోసంబి కూడా ఉంది. సో మోసంబి వచ్చేసి మనకి పర్ కేజీ 89 రూపీస్ ఉంది. ఇలా మీరు కేజీ వైజ్గా కాకపోయినా కూడా సింగిల్ పీస్ కావాలనుకుంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక 2 to 3 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు తీసుకున్నవన్నీ అయితే ఇక్కడ ఇంకొక 2 to 3 days వరకు మనం అన్ని మానేసి ఇవి తినచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ ఉన్నాయండి. అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకి అరౌండ్ ఒక 6 to 7 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి కూడా మనకి ఎగ్జాటిక్లో ఉన్నాయి. అండ్ నార్మల్గా మనకి ఇక్కడ ఆర్గానిక్గా పండించినవి కూడా ఉన్నాయి. సో ఎగ్జాటిక్లో వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి యాపిల్ గ్రానీ స్మిత్ ఉంది. ఇవి ఏంటంటే ఎగ్జాటిక్ యాపిల్స్ అన్నట్టు. సో ఇవైతే కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ రేర్గా దొరికే యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ అనేవి. సో ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను. బిఫోర్ దట్ ఒకటైతే టేస్ట్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాను. మరీ స్వీట్గా ఉన్నాయని చెప్పట్లేం, బట్ అంత సోర్గా లేదు, బట్ కెన్ టేక్ ఇట్ అన్నట్టు. సో దీంట్లో నేను ఒక 2 to 3 పీసెస్ తీసుకుంటున్నాను. అండ్ గైస్ నేను టేస్ట్ చేశానని మీరు వచ్చి మాత్రం టేస్ట్ చేయకండి, మీకు తెలియడానికి మాత్రమే నేను ఆల్రెడీ వాష్ చేయించి మరీ టేస్ట్ చేపిస్తున్నాను. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్స్లో కూడా కాశ్మీర్ యాపిల్స్ వచ్చిన యాపిల్స్ సీజన్ ప్రకారంగా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి యాపిల్ రాయల్ గాలా ఉంది. దీంట్లో కూడా మనకి 2 to 3 తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి యాపిల్ ఫ్యూజీ ఉంది. దీంట్లో కూడా ఒక 2 తీసుకున్నాము. సో ఇవైతే ఒక 2 తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రాయల్ గాలా నుంచి కూడా ఒక 2 పిక్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి కేజీ వైజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని పీస్ వైజ్గా తీసుకోవచ్చు. సో నేను అన్ని కూడా ఫ్యామిలీకి టేస్ట్ చేద్దామని 2 to 3 పర్చేస్ చేశాను. సో ఇప్పటివరకు అయితే నా పర్సనల్ షాపింగ్ చేసాం కదా. మనకి ఇక్కడ స్టోర్లో స్పార్ యొక్క అసిస్టెంట్ మేనేజర్ గౌతమ్ గారు ఉన్నారు. సో వీళ్ళని అడిగి మనకి యొక్క వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంత హైజీన్గా ఫ్రెష్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో అన్నీ తెలుసుకుందాము. సో చెప్పండి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ టైంలో వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పండి. హాయ్ మ్యామ్, నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ని, పేరు గౌతమ్. ఓకే. యాక్చువల్ అయితే మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock స్టోర్ ఓపెన్ అవుతుంది. బిఫోర్ దాట్ 7, 8 ఆ టైంలోనే మాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెండు కూడా రిసీవ్ అయిపోతాయి. ఆ టైంలోనే మేము టెంపరేచర్ బేస్డ్ ఎలా ఉంది, వెహికల్ వచ్చే కండిషన్ ఎలా ఉంది, అండ్ సైజెస్ వైజ్ అన్నిటిని అక్కడికక్కడే వచ్చేసరికి మేము ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసి తీసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా దాని గురించి వచ్చేసరికి సపరేట్గా మాకు రిసీవింగ్ టీమ్ ఉంటుంది. అండ్ దట్ అండ్ స్టాఫ్ కూడా పర్టికులర్గా అక్కడ వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ తీసి దాన్ని వేయింగ్ చేసి, అండ్ ఈ ప్రోడక్ట్ ఇంత వెయిట్ ఉండాలి, ఈ ఒకవేళ లీఫీస్ తీసుకోండి, ఈ బంచ్ వచ్చేసరికి మోర్ దాన్ 60 grams ఉండాలి, ఇప్పుడు దానికన్నా తక్కువ ఉంటే కనుక తీసి పక్కన పెట్టేయడం, ఇలా అన్నీ చేస్తూ ఉండాలి. ఓన్లీ బికాస్ ఆఫ్ టు మెయింటైన్ ఫ్రెష్నెస్ అండ్ హైజీన్. ఫర్ మెయింటైనింగ్ ఫ్రెష్నెస్ ఏంటంటే మేము కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకేంటంటే ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇవి ఎర్లీ మార్నింగ్స్లో వస్తుంటాయి అన్నట్టు. డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి, ఆర్గానిక్గా పండించిన ఫార్మర్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చేసి మనకి ఇక్కడ స్టోర్ చేస్తుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వరకు మనకు ఫ్రెష్గానే ఉండిపోతుంది. అండ్ హైజీన్ కండిషన్ కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూసినట్టే ఉన్నారుగా, చాలా హైజీన్గా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా. అండ్ ఇప్పటివరకు అయితే మనం ఓన్లీ లిమిటెడ్ మాత్రమే కవర్ చేసామండి. దీంట్లో మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మస్క్ మిలాన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానాస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లీఫీ వెజిటేబుల్స్లో మనకి గార్నిషింగ్కి కానివ్వండి, లేదా కంప్లీట్ వెజిటేబుల్ కర్రీకి కానివ్వండి సరిపడని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఉన్న ఫామ్ నుంచి పండించిన వెజిటేబుల్స్ అయితే సేల్ చేస్తున్నారు. దట్టు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. సో గైస్, మనం ఇప్పటివరకు షాపింగ్ చేసి చాలా అలసిపోయాం కదా, కొంచెం అట్లా రిలాక్స్ అవ్వడానికి మనకి స్పార్లో లైక్ జ్యూస్ పాయింట్ ఉంది అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో మనం అలా షాపింగ్ చేస్తూ ఇలా లంచ్ డిన్నర్ ఇలా చేసుకుంటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. సో నేనైతే నా జ్యూస్ నేను తాగుతున్నాను. మీరు షాపింగ్కి వచ్చినప్పుడు సంథింగ్ అలా తీసుకోవచ్చు.
అయితే నా షాపింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్తున్నాం అన్నట్టు. సో మనం స్పార్లోనే ఎందుకు షాపింగ్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ ఇంకా నైబర్స్ చాలా మంది సజెస్ట్ చేశారు స్పార్లో మనకి ఫ్రెష్ అండ్ హైజీన్ ఫ్రూట్స్ దొరుకుతాయని చెప్పి. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గౌతమ్ గారు సజెస్ట్ చేశారు. చాలా మంచి ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా ఈ ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే మనకి ఇంత మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి మార్కెట్లో ఎక్కడ లేనటువంటి బెస్ట్ ప్రైస్లో అయితే మనకి సేల్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా నేను కొన్ని టేస్ట్ చేశాను కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి. టేస్ట్ పరంగా కూడా చూసుకున్నట్లయితే సో ఓవరాల్గా అయితే నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాను అండ్ మంచిగా ఎంజాయ్ కూడా చేశాను. సో మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే స్పార్క్ వచ్చి హైజీన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షాప్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.